ఆహా, వాసనే అదిరిపోయిందమ్మా. ఆఫీస్ టైంలోపు ఇన్ని ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసావు రాదా? నాకు చిన్నప్పటి నుంచి వంట చేయడం అలవాటు. ఫాస్ట్గా చేసేస్తాను. సార్ ఏ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చో. మీరేంటి సార్ ఇక్కడ కూర్చున్నారు? నేను లంచ్ చేయడానికే వచ్చాను. మీరు మాతో కలిసి లంచ్ చేస్తారా? ఏ చేయకూడదా? మ్, నేను బాస్, మీరు నా స్టాఫ్ అనేది వర్క్ విషయంలోనే. మిగతా విషయాలు అందరం ఒక్కటే. స్టార్ట్ చేయండి. కమాన్. ఏంటి నాకు వడ్డించవా? నిన్న నీ వంటని టేస్ట్ చేయమని చెప్పావు కదా, వడ్డించు. ఎలా ఉంది సార్? బాలేదా? మీకు నచ్చలేదా? చాలా బాగుంది. అమ్మయ్యా. కొంచెం వేనా సార్? చాలు చాలు. మీకు సార్? చాలు. టేస్ట్ ఎదిరిపోయింది రాదా. నేనైతే ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తినేసాను. ఇంటి భోజనం మిస్ అవుతున్నానని చాలా ఫీల్ అయ్యామండి. నీ చేతి వంట మా అమ్మ గుర్తొచ్చేలా చేసింది. థ్యాంక్స్ రాదా. వంట చేసుకోవడం చేతకాక రోజూ బయట నుండి అడ్డమైన గడ్డి ఆర్డర్ పెట్టుకొని తింటున్నాం. ఈరోజు తృప్తిగా లంచ్ చేశాం. నీ చేతి భోజనం చాలా టేస్టీగా ఉంది రాదా. నీకు పూజలు చేయడమే వచ్చు అనుకున్నాను, కానీ ఇంత బాగా వంటలు చేయడం కూడా వచ్చని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఫర్ ఫన్, బట్ ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. గుడ్ జాబ్ రాదా. థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు చెప్పు, నీ ఐడియా ఏంటి? ఏం లేదు సార్, వీళ్ళంతా ఒక్క పూట భోజనానికి దాదాపు 200 ఖర్చు చేస్తున్నారు. అంత పెట్టినా వాళ్ళు తినేది అంతంత మాత్రమే. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు పెట్టే ఖర్చులో పావు వంతు ఖర్చుతోనే నేను ఈ భోజనం అంతా ప్రిపేర్ చేశాను. అంటే ఒకరి భోజనానికి అయ్యే ఖర్చు కేవలం 50 రూపాయలే. ఇంత మంచి భోజనం 50 రూపాయలేనా? అవును సార్. రోజు నువ్వే నాకు లంచ్ తీసుకురా. అవును రాదా, నాకు తీసుకురా. నాకు కూడా తీసుకురా రాదా. మీ అందరికీ రోజు ఇలాగే రుచికరమైన భోజనం తీసుకొస్తాను. మీరు ఆర్డర్ పెట్టడానికి కట్టే డబ్బులు నాకే కట్టండి. నాకు ఎంతో కొంత ఆదాయం దొరుకుతుంది, మీకు డబ్బు ఆదా అవుతుంది. అంటే వాళ్ళు ఒక్కసారి పెట్టే ఖర్చులు నువ్వు 4 సార్లు భోజనం పెట్టగలను అంటావు. అవును సార్. ఇంట్రెస్టింగ్. నాకు ఓకే రాదా. తక్కువ ఖర్చుతో ఇంత టేస్టీ భోజనం దొరుకుతుందంటే ఎవరు కాదనుకుంటారు? అంత తక్కువలో అయిపోతుంది అనుకుంటే ఇక నుంచి స్టాఫ్ లంచ్కి అయ్యే ఖర్చుని మొత్తం నేనే పే చేస్తాను. గాయస్, ఇక నుంచి స్టాఫ్కి కంపెనీ లంచ్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాదు, 2 డేస్లో మన కంపెనీ 10th యానివర్సరీ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ రోజు పార్టీకి ఫుడ్ ప్రిపేర్ చేసే కాంట్రాక్ట్ని కూడా రాధాకే ఇస్తున్నాను. నిజమా సార్? పార్టీ సక్సెస్ అయ్యేలా చూడు. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్ రాదా. థ్యాంక్ యూ.
చింటూ అన్నం తిందురా. రే చింటూ ఎక్కడున్నావు? ఏ సిరి, చింటూ ఎక్కడే? లోపలికే వచ్చాడు వదినా. లోపల లేడు కదే. ఇప్పటిదాకా మాతోనే ఆడుకుంటూ ఉన్నాడు. ఆకలేస్తుందని లోపలికెళ్ళాడు. చింటూ 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 ఆటలాడుతున్నావు, బయటికి రా. ఏమైంది వల్లి? ఏయ్, మీరు బయటికి వెళ్ళి చూడండి. చింటూ ఎక్కడ దాక్కున్నావురా? చింటూ 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 వల్లి చింటూ 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 అంతా వెతికాం వదినా, ఎక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళుంటాడేమో వదినా, మేము చూసొస్తాం. ఏంటి బండరాయిలా నిలబడ్డావు? కొడుకు కనిపించడం లేదంటే కొంచెం కూడా కంగారు లేదా నీకు? అ- అవునులే, మేమేమైపోయినా పట్టదు కదా నీకు. చింటూ చింటూ కనిపించాడా? లేదు. చింటూ 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 కనిపించాడా? లేదమ్మా, కనబడలేదు. చింటూ 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 బాబాయ్, చింటూ ఏమైనా కనిపించాడా? లేదు, కనిపించలేదురా. ఏమైంది? కనిపించట్లేదు బాబాయ్, వెతుకుతా ఉన్నాం. సరే, నేను ఇటువైపు వెళ్ళి చూస్తాను, అటువైపు. సరే బాబాయ్. చింటూ ఏమైనా కనిపించాడా? చూడలేదు. అ, చింటూ చింటూ కనిపించాడా? ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్ళి చూసాం, ఎక్కడా లేడు. ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరూ చూడలేదంటున్నారు. నా కొడుకు ఏమీ పెరటు. ఇప్పుడు ఏడుస్తావేంటి? నా మీదున్న కోపంతో వాడికి నిన్నేదేదో నూరిపోసావు కదా. మీ నాన్న నిన్ను సాకలేడు, నీకు నువ్వే బ్రతకటం నేర్చుకోవాలని నీతి పాఠాలు ఒలించావు కదా. అవి మనసులో పెట్టుకుని వాడు చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు. చేసిందంతా నువ్వు చేసి నన్నంటున్నావా? నువ్వు సరిగ్గా ఏడ్చుంటే వాడికలా చెప్పుకోవాల్సిన కర్మ నాకెందుకు పడుతుంది? నా కొడుకు నీలా తయారవ్వకూడదని నేను ముందు జాగ్రత్త పడ్డాను, అది తప్ప. కొడుకు ఏమైపోయాడని కంగారుతో వాణ్ణి వెతకుండా నాలో తప్పులు వెతుకుతున్నావు. ఏం తండ్రివి నువ్వు? ఇంకోసారి నా కొడుకు మీద నాకు ప్రేమ లేదన్నావంటే అంటాను. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. ఏం చేస్తావు? ఛ,